ఏపీలో ఇసుక త్రవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని, ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక ఇదే విషయంపై ఢిల్లీ నుంచి మా 1TV న్యూస్ కరెస్పాండెంట్ దేవా మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి దేవా. కవిత, ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 4 రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్లను కూడా ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించింది. అలాగే అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలి. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలను తీసుకుంటాం. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తిరిగి విధులను నిర్వర్తించాలి. ఉల్లంఘనలు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి అని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ధృవీకరించింది. ఆ మేరకు మధ్యంతర నివేదికను సమర్పించింది. 10,000 కోట్ల రూపాయల మేరకు అక్రమ ఇసుక రవాణా జరిగిందని ప్రతివాది తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక అలాగే ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఫోటోలు, ఆధారాల సహా ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ నేడు సుప్రీం ముందు ఉంచారు. ఇక జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ అయితే జరిగింది. అలాగే అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని కూడా గత వారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా లేదా అన్నది తనిఖీ చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఇక ఇసుక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఇక ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితమని తమకు తెలుసని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీం అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయంటూ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కూడా సుప్రీంకోర్టుకు నివేదించినట్లు సమాచారం. కవిత, కనుమన్ సీనుతో దేవా, 1TV న్యూస్, ఢిల్లీ.